నమస్కారాలండి. ఒక్క మాట అదేమంటే, నాకు తెలిసి ఆ విశ్వదాత దేనికైనా అది పక్వానికి రావాలంటే ఖచ్చితంగా కాల నిర్ణయం పెడతాడు. ఉదాహరణకు కోడిగుడ్డు పిల్ల కావాలంటే 21 రోజు కాలం పడుతుంది కదా. అలాగే మనిషి కూడా బిడ్డను కనాలంటే 9 నెలలు పడుతుంది కదా. ఈ విధంగా ఇక చెట్ల విషయానికి వస్తే ఏ జాతి చెట్టు పండైనా ఆ పండు ఎర్రగా పండాలంటే అది చెట్టుకు నిర్ణయించేంత కాలం వరకు ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. అలాగే ఆ పండు నోటికి రుచిగా అనిపించాలన్నా, ముక్కుకు కమ్మటి వాసన తలగాలన్నా, కళ్ళకు ఎర్రగా కనిపించాలన్నా, ఈ లక్షణాలన్నీ కూడాను దానికి రావాలంటే ఆ విధాత నిర్ణయించిన పరిమితి అనేది ఖచ్చితంగా అవసరం. అప్పుడే ఇక ఆ ప్రకృతి ద్వారా ఆ చెట్టు తన బిడ్డైన పండుకి కావలసిన ఆసక్తులు అందించగలుగును. ఇది ఉదాహరణ. అలాగే మన మానవ జాతి విషయానికి వస్తే కూడాను సంపూర్ణంగా ఆలోచించి బానిసత్వాన్ని విడనాడుతూ సుఖంగా బ్రతకాలన్నా, తెలివిగా ప్రవర్తిస్తూ స్వార్థానికి దూరంగా ఉండాలన్నా, కష్టాలు ప్రమాదాలు అర్థం కావాలన్నా, ఇలా ఇంకను మానవ జాతికి కావాల్సిన సమత్వం అర్థం కావాలంటే మన మానవ జాతికి కూడాను ఒక పంటకాలం అనేది నిర్దిష్టమై ఉంటుంది. అయితే ఇంకను అట్టి పంటకాలం అనేది మనకు చేరువ కాలేదు. అందుకే మనము బానిసత్వము, మూఢనమ్మకాలు నమ్మడము, ఎవడో మేలు చేస్తాడని ఎదురు చూడటము, ప్రతి మోసగాన్ని గురువుగా నమ్మడము, స్వతహాగా మనం ఆలోచించుకోలేకపోవడము, మనకు ఎదురవుతున్న ప్రతి విషయం కూడాను అర్థం చేసుకోలేకపోవడము, భయంతో ఎవరిని అడగడము. ఇక అటు వాడేమో ఇదే అదునుగా బూటకాలు చెప్పి మనలను పిండుకోవడము అందులోని భాగమే కదా ఈ దయాలు దేవుళ్ళు, ఈ బాబాలు మంత్రాలు. అయితే ముందుగా చెప్పినట్టు చెట్టు కాయలన్నీ పంటకొచ్చే ముందు అందున 1000 కాయలుంటే ముందుగా 1, 2 పంటకొస్తూ ఉంటాయి. ఇక తర్వాత ఎప్పటికో మిగతా వస్తాయి. ఆ విధంగానే మన మానవ జాతిలో కూడాను మానవ జాతికి కావాల్సిన జ్ఞానం అనే పంట ఇంకా పక్వానికి రాలేదు. అందులోని భాగంగానే నూటికో కోటికో ఒక్కరు అక్కడ ఇక్కడ మానవ జాతికి కావాల్సిన జ్ఞానాన్ని ముందుగా అందుకున్న వారు అట్టివారే మనకు హేతువాదులుగా కనిపిస్తుంటారు. మానవ జాతి పండి పక్వానికి వచ్చేది ఇంకా కొన్ని వేల ఏళ్ళ కావచ్చు. అయితే ముందుగా ఈ హేతువాద లక్షణాలు ఉన్న వాళ్ళు ముందు చూపుగా పండి ఉంటారు కనుక ముందు చెప్పినట్టుగా చెట్టుకు 1, 2 పళ్ళు ముందుగా పండినయ్యే కదా ఎర్రగాను, రుచిగాను, గుమగులమాడే వాసనగాను ఉంటాయి కదా. ఇక మిగతా వాటికి కాలము అనేది రానందుకే కదా అవి ఇంకా పచ్చగా ఉండేది. అలాగే మన మానవ జాతిలో కూడాను హేతువాద జ్ఞానం అందిన వారు మానవ జాతికి సంబంధించిన లక్షణాలన్నీ అందుకుని ఉంటారు. ఇక ఇటువారు మిగతా మానవ జాతికి చెప్తే నిజానికి వారికి పంటకాలం రాలేదు కనుక పచ్చగానే ఉన్నట్టు ఉంటాయి కనుక వారికి అర్థం కాదు. అర్థం కాకనే తికమక పడుతూ ఉంటారు. అంతేకాక ఈ పక్వంగా పండిన జ్ఞానస్తులు చెప్తూ ఉంటే తప్పని కూడా అంటుంటారు. తప్పే కాదు, ఆ ముందుగా పండిన వారిపై అగాయిత్యాలకు కూడా పాల్పడతారు. ఎందుకంటే ఆ చెట్టుకున్న 1000 కొద్ది కాయలు పచ్చగా ఉంటే విచిత్రంగా 1, 2, 3 ఎర్రగా అయినందుకు వాటికి వ్యతిరేకంగా కనపడతాయి కదా. అలాగే మన మానవులు కూడాను ఈ కోటాన కోట్ల మానవులు వీరి యొక్క జ్ఞానం అనేది ఇంకా పక్వానికి రాలేదు కనుక ఏదో 10 మందో 100 మందో వచ్చిన వారు ఉంటే వారు కూడా వీరికి మరో తీరుగా కనపడతారు కనుక నిజానికి వారు తోటి మానవులు మావారనే ఆప్యాయతతో దీన్ని బట్టి మానవ జాతికి ఇంకా పరిపక్వ కాలం అనేది రాలేదు. అందుకే స్వార్థం విడలేదు, భయం పోలేదు, కష్టాలు సుఖాలు బ్రతుకు తెలియకనే బానిస మార్గాన్ని పయనిస్తూ ఉంటారు. ఇంకను ఎదుటి వారిని అడుక్కోవడము లేక లాక్కోవడము, ఎలా బ్రతుకులో తెలియక ఎదుక్కోవడం, కాయలు గడ్డలు ఆకులు. నిజానికి బ్రతుకు అనేది పంట పండితే ఈ తికమక్కలే ఉండవు కదా. కనుక ముందుగా పండిన కాయలు ఎర్రగా కనిపించినట్లు ముందుగా అందిన జ్ఞానవంతులైన హేతువాదులు బెట్టగానే కనిపిస్తారు కనుక. అయితే మానవాళ్ళందరికీ కూడాను ఇంకా కొన్ని 100 సంవత్సరాలు అయిన తర్వాత ఖచ్చితంగా పరిపక్వం అనే కాలం వస్తుంది. అప్పుడు అందరూ కూడాను పరిపక్వత చెంది విశ్వ రహస్యాలు, సృష్టి ధర్మాలు, మానవ మనుగడ, బ్రతుకు మార్గాలు అప్పుడు కానీ ప్రకృతి ధర్మంగా
కాలం పండి చెట్టు పండుగ ఎలా రంగు వాసన రుసిందునో అప్పుడు మానవుడికి కూడాను తానేంటో తన జాతి ఏంటో ఎలా బ్రతకాలో ఏం తెలవాలో ఏం తెలుసుకోవాలో ఆ రోజు వచ్చినాక ఖచ్చితంగా తెలియను అందాక ఇదిగో ఈ విధంగా దేశాలు యుద్ధాలు, మారణ హోమాలు, మతాల మాయలు, కులాల కుతంత్రాలు, వర్గాల అధోగతి జీవనాలు, అర్థం లేని ఆశలతో పంచాయతీలు, గోడలు, కేసులు, ఇంకా ఇటువంటివన్నీ కూడాను మానవ జాతి మనుగడకే కావాల్సిన కాలం అనేది ఇంకా పంట పండలేదు. ఏ జాతి చెట్టు అయినా 1 సంవత్సర కాలం అనేది గడిచినాకనే చిగురు, పూత, పిందె, కాయ, పండు, అంతే కదా. అలాగే ముందు చెప్పినట్టు కోడిగుడ్డు పిల్లగాలన్నా మనిషి బిడ్డ పుట్టుకు రావాలన్నా విధాత నిర్ణయం చేసిన కాల పరిమితి అనేది తెలుసుకున్నాం కదా. అట్లనే మానవ జాతికి కూడాను మానవ మనుగడకు కావాల్సిన సృష్టి రహస్యాలు, విశ్వధర్మాలు తెలిసే కాలం అనేది ఇంకా కొన్ని వేల ఏళ్ల తర్వాతే ఉంది. అందుకే ఇప్పుడు ముందుగా పండిన హేతువాదులు ఏమి చెప్పినా పరిపక్వత కాలం రాలేదు కనుక అర్థం చేసుకోలేకపోతున్నారు. మరో ఉదాహరణ ఏమంటే బడికి వెళ్ళినా చూడండి, ఏ తరగతి అయినా సరే సంవత్సర కాలం గురువులు బోధించినా తప్ప అలా కాక మధ్యలో వారికి ఏమైనా తెలుస్తుందా? మధ్యలో ఉత్తీర్ణత అనేది రాదు కదా. అది 1వ తరగతి అయినా 10వ తరగతి అయినా అంతే కదా. అలాగే మానవ జీవితం కూడాను కనుక మానవ జాతికి అందవలసిన లక్షణాన్ని కూడాను ఇంకా కొన్ని వేల సంవత్సరాలు గడవలసింది. సరే, ఇక ఉంటాను.